హలో, జై శ్రీరామ్ అందరికి. ఈరోజు గోల్కొండ శ్రీకాంత్ చారన్న దగ్గర నేనున్నా. ఈరోజు అభిషేకం ప్రోగ్రామ్ అయితే జరపడం జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈరోజు 16th రోజు బోనాలు కండక్ట్ అవుతాయి కదా. ఏ విధంగా కండక్ట్ అవుతాయి, మీరు ఎట్లా చేస్తారో ఒకసారి జనాలకు చెప్తారా కొంచెం? అందరికి జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. సో మా తాతల నుంచి గోల్కొండ మహాంకాళి అమ్మవారికి పూజలు చేసుకుని వచ్చినాము. సో ఇప్పుడు సాయిబాచారి ఆధ్వర్యంలో, అలాగే శివాచారి సురేష్చారి ఆధ్వర్యంలో మహాంకాళి అమ్మవారి ఉత్సవం మోదులో ఊరేగింపు విశాల బజార్ నుంచి 16వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరడం జరుగుతుంది. ఈసారి స్పెషల్ గా మా సురేష్చారి గారు అమ్మవారికి బంగారి చీర, బంగారి కవచం చేపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అమ్మవారికి బోనం తీసుకురావడం జరిగింది, బోనం చేపించడం జరిగింది. సో 9 దేవాలయాలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత జంట నగరంలో 9 దేవాలయాలు కూడా మేము బోనం సమర్పించడం జరుగుతుంది. సో ఈసారి మా ఫ్యామిలీ మెంబర్ అడ్వకేట్ వాణిశ్రీ ఆధ్వర్యంలో కూడా కాసుల పేరు, అలాగే మా లక్ష్మి గారి ఆధ్వర్యంలో నల్ల ఊసలు చేపించడం జరిగింది. సో అమ్మవారికి నిండు కనిపించాలి, ఇలా జగదాంబ అమ్మవారు నిండు కనిపిస్తుంది, అలాగే మహాంకాళి అమ్మవారు నిండు కనిపించాలని నా కోరిక. సో అమ్మవారి ఈసారి కూడా అన్ని కోరికలు ఆమె అమ్మవారి చేపించడం, అలాగే ఆమె అమ్మవారి కృపా కటాక్షం మా పైన ఉండడం అంత మంచిది జరిగింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరపడం జరుగుతుంది? మా తాతలు అప్పుడు పూర్వకాలంలో అమ్మవారి పటం తర్వాత ఉత్సవం మూర్తి తీసుకెళ్లి పూజా కార్యక్రమం అక్కడ మహాంకాళి గుడిలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత జనరేషన్ చేంజ్ అయిన తర్వాత మేము ఏం చేసామంటే దీన్ని ఇంకా భారీ ఎత్తున చేయడం జరిగింది. అంటే వాళ్ళు శుద్ధి కార్యక్రమం ఇంట్లో అంతా పెయింటింగ్ వర్క్ అయిపోయినాక శుద్ధి కార్యక్రమం ఏ విగ్రహం తీసుకెళ్లి పెట్టడం, అక్కడ ఫోటో పెట్టేసి పూజా కార్యక్రమం చేస్తుంటే బ్రహ్మయాచారి, ఈరమ్మ, బాగయ్య, భవనం, తర్వాత సాయిబాబాచారి కూడా అక్కడ చేపించడం జరుగుతుండే. సో దాంతో పాటు ఈ ఇయర్ కూడా మహాంకాళి అమ్మవారికి బంగారి చీర, అలా బంగారి బోనం కూడా తీసుకురావడము. అలాగే ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ మేము కొంచెం కొంచెం అభివృద్ధి, ఇంకోటి ఆ టైంలో తమల బాధ్యతతోని డప్పులతో తీసుకెళ్లే వాళ్ళము. ఈసారి కళాకారులు అయిన తర్వాత 9 అమ్మవారి వేషధారణ ఇవన్నీ చేసుకోవడము చేపించి ఆ ఊరేగింపులో మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ టైం చాలా విఐపీస్ వచ్చారు కదా, ఈసారి ఎవరు విఐపీస్ వస్తున్నారు? అంటే గత సంవత్సరం కన్నా ఈసారి కూడా చాలా మంది విఐపీస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కవితక్క గారు, అలాగే శ్యామ్ దక్క గారు, అలాగే రాకేష్ బోనమన్న గారు, తర్వాత మన ఈసారి హరీష్ అన్న గారు రావడము, ఫిరోజ్ ఖాన్ సాబ్ రావడము, మాజిద్ హుసేన్ సాబ్ రావడము, ఈటెల రాజేంద్ర అన్న రావడము, తర్వాత కిషన్ రెడ్డి సాబ్ రావడము, అలాగే బండారు దత్తాత్రేయ సాబు ఈ మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో పాల్గొనాలనేసి మేము అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా హిందూ ముస్లిం అందరూ కలిసి ఇక్కడ విఐపీస్ అంటే అన్ని పార్టీలకి మేము అన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ విశాల బజార్ లో కూడా మేము అందరము హిందూ ముస్లిం బాయ్గా ఉండి ఇక్కడ నుంచి ఊరేగింపులు అందరూ పాల్గొంటారు నాతో పాటు కూడా. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా ఆషాఢ మాసం గోల్కొండ బోనాల్లో స్పెషల్ అట్రాక్షన్ అమ్మవారి కవచం, అమ్మవారి బంగారి చీర మా సురేష్ చారి గారు చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ మన బంగారి బోనం సమర్పిస్తారనమాట ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అమ్మవారి బంగారి బోనం చేపించడం జరిగింది. దానికన్నా ముందు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఓడిపియాలు, ఈసారి బంగారి చీర కూడా మా సురేష్ చారి గారు చేపించడం జరిగింది. ఇలా 16th రోజు అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మన అడ్రస్ చెప్పండి. అంటే గోల్కొండ రిసాల బజార్ నుంచి, గోల్కొండ పోలీస్ స్టేషన్ రిసాల బజార్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకి భక్తులందరూ అమ్మవారి దర్శించుకున్న తర్వాత అన్న ప్రసాదం చేసిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడ 12 గంటల నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తితో పాటు బంగారి బోనం, బంగారి చీర ఇక్కడ బయలుదేరుతుంది. స్పెషల్ అట్రాక్షన్ గా ఈసారి దేవరాజ్ కాక సికింద్రాబాద్ మహాంకాళి పోతరాజు, అలాగే బోయిన్పల్లి నుంచి భరత్ పోతరాజు, అలాగే శివమణి పోతరాజు కూడా ఈ ఊరేగింపులో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నాం. జై శ్రీరామ్ అందరికి. 16th రోజు అందరు కంపల్సరీ రావాలి.